ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడాను ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారికి మన అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకు వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి, ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజ దశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది, కర్తరి అంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మే మంత్లో మకర రాశి గమనిస్తే మనం ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఈ మకర రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొన్ని చోట్ల అవమానంగా ఉంటుంది, కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ఆటంకాలు ఉంటుంది, కొన్ని చోట్ల ఎదే విధంగా స్మూత్గా ఉంటుంది. ఇలా డబ్బులు వస్తుంటుంది, పోతూ ఉంటుంది. మిక్స్డ్గా జిగ్జాగ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని నిలకడగా వెళ్తే బాగుంటుంది. ఇందులో భాగంగా సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వలన అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సూర్యుడు 5వ ఇంట్లో మారటంతో మానసికంగా కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. బుధుడి వల్ల లేదంటే కుజుని వల్ల రిపప్రియం, శత్రులతో కలిసి కూర్చొని మాట్లాడితే చాలా చక్కగా ఉంటుంది. భార్యతోటి, బంధువులతోటి, పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. 6వ శుక్రుడు ఉండటం వల్ల విపత్యం, అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఏ ప్రకారం చూసుకున్నా కానీ మేజర్గా ఉన్న గ్రహాల వల్ల కొంచెం నిదానంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళని గమనించుకోవాలి. సహజంగా మకర రాశి వాళ్ళకి
ఈ జూన్ నుంచి చాలా బాగుంది కాబట్టి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటంతో అయితే ఈ యొక్క మంత్ మాత్రం కొంచెం స్లోగా ఉంది, కొంచెం ఆగి నిలకడగా వెళ్తే బాగుంటుందని గమనించాలి. 5వ స్థానంలో సూర్యుడు ఉండటంతో బుద్ధి చాంచల్యం ఆప్నోతి, అంటే మనసు అనేది రకరకాలుగా ఉంటుంది, సరైన డెసిషన్ తీసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం అని చెప్తూ ఉంటారు. అంటే శారీరకంగా అలసట ఉంటుంది, మనస్సు అనేది మనస్తాపానికి గురవుతూ ఉంటారు, మూడ్ అప్సెట్స్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటారు, ధనం విపరీతంగా అయ్యే ఖర్చు అవుతూ ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముందుగా బుద్ధి చాంచల్యం ఆప్నోతి, మైండ్ చాలా ఇబ్బంది టెన్షన్గా గురై అవుతూ ఉంటారని గమనించాలి. అయితే 11th హౌస్లో సూర్యుడి యొక్క దృష్టి ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుందని గమనించుకోవాలి. అదేవిధంగా కుజుడు 4వ స్థానంలో ఉండటం ద్వారా వీళ్ళకి భాగ్యహాని, భయం, క్రూరం, బంధు వైరం, ధనక్షయం, రోగాది సంతాపం, అంటే 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భాగ్యహాని, రావాల్సిన పనులు కాకుండా కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటుంది, భయప్రదంగా ఉంటారు, క్రూర బుద్ధి కలిగి ఉంటారు. వేరే వాళ్ళకి ఇబ్బందులు పెడదాము, వేరే వాళ్ళని కోప్పడదాం, వేరే వాళ్ళని మన గ్రిప్పులో పెట్టుకుందామని ఇట్లయిపు ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటుంది. దీనితో కాకుండా సంతానానికి లేదంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు పడతారని గమనించుకోవాలి. అయితే ఇక్కడ కూడా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 7వ స్థానానికి కుజుడు 7వ స్థానాన్ని 11th హౌస్ స్థానాన్ని చూడటంతో ధన ప్రవాహం బాగుంటుంది, కానీ మానసికంగా అశాంతిగా టెన్షన్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకునే విధంగా శుక్రుడు కూడా వీళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఏం చేస్తూ ఉన్నారంటే విరోజ శత్రు పీడాంచ జ్ఞాతీనాంచ విరోధద ఆయాసో ధారాపుత్ర ద్వేషై అని చెప్తారు. అంటే ఇక్కడ శుక్రుడు కూడాను వేరే వాళ్ళతో మీకు గొడవలు అయ్యే అవకాశాన్ని చూపిస్తూ ఉన్నారు. పర్టికులర్గా శత్రువుల పీడ, తర్వాత జ్ఞాతీనం బంధువుల ద్వారా గొడవలు, ఆయాసు, శారీరకంగా చాలా అలసటగా ఉంటుంది, ధారాపుత్ర ద్వేషై భార్యతోటి పిల్లలతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోండి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను, మకర రాశి వాళ్ళకి వచ్చే మే మంత్ కొంచెం ఇబ్బందులతో కూడుకొని ఉంటుందని గమనించాలి. ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. మనకి మహర్షులు అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఒక్కొక్క నక్షత్రం ప్రకారం కూడా మనకి ప్రిడిక్షన్ చెప్పొచ్చు. వాటికి ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి, గ్రహాలు ఉన్న రాసులను, గ్రహాలు ఉన్న నక్షత్రాలను బట్టి ఈ నక్షత్రం ఎంతవరకు ఉంది, ఎప్పుడు ఉంది, దీని యొక్క ప్రభావం ఏంటని కూడా మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. అయితే వీళ్ళకి కలహము, బంధనము, రోగము ఉంటుంది. అంటే బంధించబడినట్లు ఉంటారు, కన్ఫ్యూజ్డ్ అనే స్థితిలో ఉంటారు, ముందుకు వెళ్ళాలో అర్థం కాకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అలానే శ్రవణ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది, బంధించబడినట్లు ఉంటారు, రోగము, కలహము అంటే గొడవలు వస్తుంటుంది, హెల్త్ కొంచెం సరిగా ఉండదు, దీంతో లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితులు, అంటే ఏమంటారు, సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఎటు వెళ్తే బాగుంటుందని టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. అలా ఇలా బంధించబడినట్లు ఉన్న పరిస్థితి నుంచి బయటకు రావడానికి విష్ణు ఆలయాలను దర్శిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే ఇండియాలో ఉంటే బాగుంటుందా ఈ టైంలో, లేదంటే యుఎస్లో ఉంటే బాగుంటుందా, అసలు మాకు సెటిల్మెంట్ ఎక్కడ అవుతుంది, ఇండియాలో అవుతుందా లేదా ఫారిన్లో అవుతుందా, ఈ టైంలో మీకు బిజినెస్ బాగుంటుందా, జాబ్ బాగుంటుందా, ఏది చేస్తే మేము చాలా ఫాస్ట్గా ఎదుగుతాం అనే డౌట్లు చాలా మందికి ఉంటూ ఉంటాయి. దీనికి ఆన్సర్ మీ హారోస్కోప్లోనే ఉంటుంది. మీ హారోస్కోప్లో తెలవకుండా ఎన్నో రహస్యాలు ఉంటాయి, ఎన్నో స్ట్రెంత్ కూడా ఉంటుంది. ఒకసారి హారోస్కోప్ చూపించుకుంటే మీకున్న క్లారిఫికేషన్ చాలా బాగా వస్తుంది, ఆ కన్ఫ్యూషన్ పైన తెలుసుకోవచ్చు. దీనితో పాటు ఈ నక్షత్రం వాళ్ళకి, శ్రవణ నక్షత్రం వాళ్ళకి, ధనిష్టం నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, అంటే సరైన డెసిషన్ తీసుకోలేక రాంగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల పర్టికులర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు, ఆన్లైన్లో షాపింగ్లు చేసేటప్పుడు, వేరే వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు రాంగ్గా ఇచ్చేసి తద్వారా మీరు తర్వాత చింతించవలసి ఉంటుంది, రిగ్రీట్ అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో వీళ్ళకి రాశి వాళ్ళకి పర్టికులర్గా మేజర్ గ్రహాలు ఏవి బాగా ఉండకపోవడంతో రుద్రాభిషేకం ఒకసారి చేపించుకుంటే చాలా బాగుంటుంది, మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, లేదా మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళకి సూర్యుడికి సంబంధించి తండ్రిల సమానులైన వాళ్ళతో చక్కగా ఆశీర్వాదంతో పనులు చేస్తే కలిసి వస్తుంది. కుజుని యొక్క ప్రభావం మూలంగా ఉండటంతో కందులు దానం చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివినా కానీ, లేదంటే జంట నాగులు కట్ట అంటారు, ఇక్కడ మనం కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని వాళ్ళకి చిన్న పూజ చేసినా కానీ చాలా చక్కగా బాగుంటుందని మీరు గమనించుకోవాలి. ఈ రాశి వారికి
ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది. దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళకు కూడాను శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అట్టిడి కాకుండా మధ్యలో ఆగిపోతున్నా, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 గంటలు ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.